నమస్తే. ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి. సర్వేలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అది ప్రాంతీయ సర్వేలు కావచ్చు, లేదా నేషనల్ సర్వేలు కావచ్చు. ప్రతిదీ సర్వే కూడా ఎన్డీఏ కూటమికే మద్దతు తెలుపుతుంది. అయితే సర్వేలు గ్రౌండ్ రిపోర్ట్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ సర్వేలు కావచ్చు. ప్రతి సర్వే కూడా ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఏంటి, అయితే వీటన్నిటి గురించి మాట్లాడటానికి మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మొత్తానికి ఎన్నికలు తొందరలో రాబోతున్నాయి. 2019లో స్వల్పంగా ఓడిపోయినటువంటి, అంటే 10,000 ఓట్ల పైచీలతో ఓడిపోయినటువంటి ఓట్లు చాలా వరకు ఉన్నాయి. సో అప్పుడు జరిగినటువంటి కొంత తప్పిదాల వల్ల కావచ్చు, ఇంకోటి వల్ల కావచ్చు, అవన్నీ అప్పుడు కూడా టీడీపీ గెలుస్తుంది అన్నటువంటి సర్వేలు కొన్ని వచ్చాయి. కానీ ఇప్పుడు సర్వేలు పూర్తిగా మారిపోయాయి. ఎన్డీఏ కూటమి వచ్చేసింది. ఇప్పుడు వైసీపీ ఒక పక్కన ఉంది. సో సర్వేలు ఏం చెప్తున్నాయి, ఈసారి ఎలాంటి క్లియర్ సర్వేస్ ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు? అంటే సర్వే ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాలుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ ఇప్పుడు 3 పార్టీలు కూటమి తర్వాత ఒకలాగా చెబుతానే ఉన్నాయి. అప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నప్పుడు కూడా అవి అదే విధంగా చెప్తా ఉన్న పరిస్థితి. అన్ని సర్వేల్లో కూడా 20 ఎంపీ సీట్లు వస్తాయి అని చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి 5 సీట్లు కూడా వచ్చేలాగా పాలించాడా అంటే లేదనే చెప్పాలి ఖచ్చితంగా. మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో తీసుకుందాం. అమరావతి ప్రాంతాన్ని అసలు సర్వనాశనం చేశారు. ఇంకా ఆ 2 జిల్లాల నుంచి ఓట్లు పడే పరిస్థితి ఉందా? ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకా రాయలసీమ ప్రాంతాన్ని మోసం చేశాడు. ఎక్కడ ప్రాజెక్టులు లేవు. అన్ని దిక్కల్లా నాశనం తప్ప, భూ కబ్జాలు, దారుణాలు తప్ప ఎక్కడా కూడా మంచి చేసిన పరిస్థితే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఓట్లు వస్తాయి అసలు? అక్కడ ఇతనికి 5 సీట్లు 7 సీట్లు అనేది కూడా అవాస్తవం. నాకు తెలిసి 2 సీట్లు కూడా ఎక్కువ అనేది నా అభిప్రాయమే కాదు, జనం అభిప్రాయం. జనంలో ఎక్కడ చూసినా కూడా ఒక 10 మంది ముందు మీరు మైకులు పెడితే 8 మంది ఈరోజు మాకు ఈ జగన్ వద్దు, వీడితో దండం అని చెప్పే పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా సర్వేలు ఇంకా కూడా క్లీన్ స్వీప్ చేస్తాయని చెప్పకుండా ఇంకా తక్కువ చెప్పడం అనేది ఇంకా తక్కువే అని నేను చెప్తున్నా. వాస్తవానికి ఈరోజు అసలు అభ్యర్థులు కూడా దొరకట్లేదు వైసీపీ తరఫున. ఆల్రెడీ నిలబడ్డారు. నిన్న చూసాం, అద్దంకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తే అతను కనపడట్లేదంట, మాయమైపోయాడు అతను. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు అసలు అభ్యర్థులు? వాళ్ళు మాకు ఎందుకు ఇచ్చాడు సీటు అని ఇటువైపేమో సీటు మాకు రాలేదని కొట్టుకునే పరిస్థితి ఉంటే, అటువైపేమో మాకు సీటు వద్దురా అనే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అన్ని 175 నియోజకవర్గాలకి అనౌన్స్మెంట్ చేశాక కూడా మళ్ళీ మార్చుకుంటున్న పరిస్థితి వాళ్ళ పరిస్థితి. ఇటుపక్కేమో ఉన్నోళ్ళని ఇంకా బెటర్మెంట్గా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంటే, అక్కడ మాత్రం మేము పోటీ చేయమని పారిపోతుంటే మళ్ళీ పట్టుకుంటున్నారు. పోటీ చేయమని పారిపోతున్న వాళ్ళని పట్టుకొని, లేకపోతే ఇంకా దొరికినోడికి సీట్ ఇచ్చే పరిస్థితి. ఈ రోజు ఈ 4-5 మార్చాలనే ప్రతిపాదన తెచ్చారని తెలుస్తూ ఉంది. అంటే అసలు వైసీపీ అనేది నెక్స్ట్ ఎలక్షన్ వరకు అసలు ఉండదా అనేది ప్రశ్నార్థకం అయిపోయింది. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్కి ముందే 151 సీట్లు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు, తర్వాత ఎలక్షన్కి నువ్వు ఎటువంటి కార్యాలతోటి ఉండాలి, ఎంత గట్టిగా ఉండాలి? కానీ ఈరోజు ఆ 151లో కనీసం 130 సీట్లు కూడా నిలబడే పరిస్థితి లేదు. అసలు జనాలు నిలబడే పరిస్థితి లేదు. వాళ్ళు అభ్యర్థులు లేరు. అంటే అసలు నీ పరిస్థితి ఎక్కడ ఉంది, ఎలా ఉంది? ఇంకా దీనికి తోడు ఇలాంటి ఇంకా డ్రామాలు వేసుకుంటా, రాయిలు వేపించుకుంటా, ఇదే ఆ రాయి అంటారు, రాయి కనపడదు. రేపు ఈ జగన్ కూడా కనపడ్డు. ఈ 2024 ఎలక్షన్ తర్వాత జగన్ కూడా ఇంకా కనపడ్డు. జగన్ అనే చాప్టర్ క్లోజ్. అంతటితోటి రాజకీయాల్లో జగన్ కనిపించడు. లండన్లోనో ఎక్కడో ఉండాల్సిందే తప్ప జగన్ కనిపించే పరిస్థితే లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే జగన్ మేమంతా సిద్ధం సభలకు వెళ్ళిన ప్రతి చోట అభ్యర్థులను ప్రకటించేటప్పుడు ఆయన అంటున్నటువంటి, అంటే స్క్రిప్ట్ అతనికి ఒకటే ఇచ్చినట్టున్నారు. అందరినీ ఎవరి మీద చేతులేసినా సరే మావాడు సౌమ్యుడు, మంచివాడు, మంచి మనసు కలిగిన వాడు, వెన్నలాంటి మనసున్నోడు అంటూనే వీళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే అంటున్నాడు. నిజంగా ఆర్థిక పరిస్థితి దీంట్లో ఒక్క చిన్న పాయింట్ చెప్తా. సౌమ్యుడు అని
మాది కావలి నియోజకవర్గం. అక్కడికి వచ్చారు జగన్, నిన్నగాక మొన్న ఒక 3 రోజులైంది. అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే 10 ఏళ్ల నుంచి ఉన్న వ్యక్తే, సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. అతన్ని ఇట్లా చూపించి సౌమ్యుడు, అసలు మృదు స్వభావి అని చెప్పి ఒక గట్టిగా అతని గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. 10 ఏళ్ల పాటు ఒక ఎమ్మెల్యేగా చేసిన ఒక వ్యక్తి గురించి అలా పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. కానీ నిజానికి అతని పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలోనే అత్యంత అవినీతిపరుడు ఎవరైనా లిస్ట్ వేస్తే దాంట్లో ఒక ప్లేస్ ఇతనికి వస్తుంది, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. దానికి తోడు అతను దళితుల మీద దాడులు చేశాడు. వాళ్ళ దళితుల మీద దాడులు చేసిన వాళ్ళని వాళ్ళ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. లోకేష్ గారు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో ఒక కరుణాకర్ అనే వ్యక్తిని దళితుడు చనిపోయేదానికి కారణం అయితే ఈ వైసీపీ నాయకులే ఆ రోజు ఎన్ని దారుణాలు, ఎంతమందిని కొట్టించారు, ఎంతమంది మీద దౌర్జన్యాలు చేస్తాడు. అతన్ని పట్టుకొని సౌమ్యుడు, మృదు స్వభావి అనే పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరిని ఒక స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళని ఇట్లా పరిచయం చేసి సౌమ్యుడు, మృదు స్వభావి అనే వాళ్ళ మీద పాజిటివ్ క్రియేట్ చేయడానికి ఏదో ఈ తాపత్రయం తప్పితే వాళ్ళు సౌమ్యులు, ఎందుకు మృదు స్వభావి? లేఅవుట్ల పేరుతోటి భూములు దోచేసినందుకు సౌమ్యుడా? గ్రావెల్ మట్టి దోచేసినందుకు సౌమ్యుడా? లేకపోతే 1000 కోట్లు భూములు వీటికి ఇస్తానని చెప్పి జగనన్న ఇళ్ళ కాలనీకి అని చెప్పి దోచేసినందుకు సౌమ్యులా? దేనికి సౌమ్యులు? 5,000 కోట్లు అవినీతి చేసినందుకు సౌమ్యుడా? ఇది ఒక్కటే కాదు, ఎక్కడ చూసినా కూడా అసలు వాళ్ళ క్యారెక్టర్ తెలిసి కూడా బయటికి వాళ్ళని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాడు. సత్తెనపల్లి తీసుకోండి, ఎక్కడైనా చూసుకోండి. నిన్న గుడివాడలో మన కొడాలి నానిని పట్టుకొని సౌమ్యుడు అనగానే జనాలు కేరింతలేస్తారు, నవ్వుతున్నారు. హాస్యాస్పదంగా ఉంది అది. మృదు స్వభావి అంట, మంచి మాటగారంట. ఇవన్నీ మాటలు వింటుంటే అసలుకి నేను రీసెంట్గానే ఒక వీడియో కూడా చూసా. అంబటి రాంబాబుని పరిచయం చేస్తా, మంచోడు అది ఇది అంటుంటే వెనక వీళ్ళ ఎంపీ క్యాండిడేట్ అనిల్ కుమార్ యాదవ్ పక్క నవ్వుకుంటున్నాడు. అంటే వాళ్ళలో వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు వాళ్ళలో వాళ్ళకి కూడా అర్థమైపోయింది, ఒక్కరు కూడా ఈరోజు గెలిచే పరిస్థితి లేదని. అందరూ ఏదో కానిచ్చేద్దాం ఈ ఎలక్షన్కి, తర్వాత ఒకవేళ ఏదైనా ట్రై చేద్దాం, ఏదైనా 1-2 ఓట్లు పడ్డాయనుకో వాటి మీద పడిని అని చెప్పుకొని పోదాం అనే పరిస్థితి ఉన్నారు తప్పితే ఈరోజు గెలుస్తామనే నమ్మకం వాళ్ళ నాయకులకి లేదు, గెలిపిస్తాననే నమ్మకం వాళ్ళ నాయకుడికి కూడా లేదు, జగన్మోహన్ రెడ్డికి కూడా లేదు. అవును. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సర్వేలు అన్నీ కూడా, జాతీయ సర్వేలు కావచ్చు లేకపోతే ప్రాంతీయ సర్వేలు కావచ్చు, అన్నీ కూడా ఎన్డీఏ కూటమికే ఈసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. అది ఇలాంటి సమయంలో ఒకవేళ అదే జరిగితే రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2029 ఎలక్షన్స్కి వైసీపీ పార్టీ అనేది ఉంటుందా? అంటే 2 ఇయర్లీ మనం కొన్ని విషయాలు చెప్పలేము. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి శోకం జగన్మోహన్ రెడ్డికి శాపమై కూర్చోంది. అమరావతి రైతుల శోకం కానీ, దళిత గిరిజన బహుజన ప్రతి ఒక్క వ్యక్తుల శోకం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తగులుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం, ఎటువంటి కల్తీ మద్యాన్ని అమ్మేసి అందరి ఆరోగ్యాలు చెడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. 1000 కోట్లు ఇతర సంపాదన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. వీళ్ళందరి శోకం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళే ఆయన్ని నమ్మే పరిస్థితి లేదు. జనం ఇంకెందుకు నమ్ముతారు? ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళకి మా అన్న వల్ల ఆ ప్రాణహాని ఉంది అని భయపడుతున్నామని నిన్న సునీత గారు చెప్తున్నారు. అటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఇంకా జనాలు ఎలా నమ్ముతారు? అసలు జగన్కి 1 సీట్ వచ్చినా కూడా ఎందుకు ఓట్లు వేయాలి? పులివెందుల్లోనే తీసుకున్నాం, 5 ఏళ్లలో ఒక బస్ స్టాండ్ నీట్గా కట్టలేకపోయినందుకే ఓటు వేయాలా? మన మధ్యలో చూసాం తాటాకు బస్ స్టాండ్లు ఇట్లా కట్టారు. ఇప్పుడు దాని మీద ట్రోల్ చేస్తే ఏదో తూతూ మంత్రంగా కట్టించారు. రోడ్లు చూసుకోండి, రోడ్ల మీద ఈ గతుకుల రోడ్ల మీద తిరిగేవాడు ఎవడైనా ఓట్లు వేస్తారా?
ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి పాజిటివిటీ అనేదే లేదు. అందుకనే సర్వేలు ఇప్పుడు న్యూస్ ఎక్స్ ఇచ్చిన, నిన్న ఇండియా టుడే ఇచ్చిన, గతంలో ఇచ్చిన, కాకపోతే ఇతనికి ఈ టైమ్స్ లాంటి కొన్ని సంస్థలు ఉంటాయి, ఇతను ఫండింగ్ 10 కోట్లు 15 కోట్లు మంత్లీ ఇచ్చేయి, అయ్యే ఇవ్వచ్చు. కానీ ఎవరు కూడా ఈరోజు సర్వేల్లో జగన్ వస్తాడు అనే పరిస్థితే లేదు. అది క్లియర్ కట్, దాంట్లో డౌటే లేదు. మన లోకల్ సర్వేలు తీసుకోండి, నేషనల్ సర్వేలు తీసుకోండి, ఇంకా ఇంటర్నేషనల్ సర్వే. మొన్న ఏదో జగన్ వల్ల ఒక ఫేక్ ప్రచారం ఒకటి చేసి ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వే అని ఒకటి, 175 సీట్లు ఇచ్చేసుకుంటారు. ఫస్ట్లో వీళ్ళు ట్రై చేశారు టైమ్స్ తోటి 125 సీట్లు వస్తాయి. జనాలు నమ్మే పరిస్థితి ఉండాలి. జనాలు ఇప్పుడు సెఫాలజిస్టులు చెప్పేదానికి ఒక గట్టి, దానికి ఒక ఆధారాలు ఉండాలి. వాళ్ళు చెప్పే దాంట్లో ఏం లేదు. కానీ క్లీన్ స్వీపు ఎన్డీఏ కూటమి ఖాయం. ఈరోజు ప్రతి ఒక్క పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మధ్యతరగతి వారు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, కూలికి వెళ్ళే వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు. ఈరోజు ఇబ్బంది పడని వర్గం ఏమైనా ఉందా? లేదు. అటువంటి పరిస్థితులు ఎవరు ఓటేస్తారు జగన్కి? అవును. ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది అరాచకానికి అభివృద్ధికి మధ్య పోటీ. అరాచకం కావాలో అభివృద్ధి కావాలో జనానికి తెలుసు. 5 ఏళ్ల పాటు చూసిన అరాచకాన్ని మళ్ళీ కావాలని ఎవరు కోరుకోరు. జగన్ చెప్పిన ఫార్ములా, ఒక దెబ్బ కొట్టారు, కొట్టించుకున్నాం, మేము కొడతామన్నారు. ఈరోజు జగన్ చేత 5 ఏళ్ళు కొట్టించుకున్నారు. ఇప్పుడు జగన్ని ఓటుతో జనం కొట్టడానికి రెడీగా ఉన్నారు. అది మాత్రం ఫిక్స్, దాంట్లో ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా వచ్చేది ఎన్డీఏ కూటమి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతారు. జూన్ 4 తర్వాత వైసీపీ అనే పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగైపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది మాత్రం వాస్తవం. సో చూద్దామండి. సొంత మీరు ఇందాక అన్నట్టు చెల్లెలు కూడా నమ్మలేదు, అదేవిధంగా తల్లి కూడా నమ్మకం లేకే యూఎస్ వెళ్ళిపోవడం జరిగింది. సో మే 13వ తారీఖు ఓటర్స్ అందరూ కూడా అరాచకానికి ఓటేయాలా, అభివృద్ధికి ఓటేయాలో వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయి కూడా ఉన్నారు. సో జూన్ 4వ తారీఖున ఏం జరగబోతుందో చూద్దాం. నమస్తే.